నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతాం. కాంగ్రెస్ కార్పొరేటర్లు వెల్లడి. ప్రజా తీర్పును గౌరవిస్తూ నగర అభివృద్ధికి పాటుపడతామని స్పష్టీకరణ. రూపాయికి పడిపోయిన కిలో టమాటా ధర. కూలీ కూడా గిట్టుబాటు కాక కరీంనగర్ జిల్లాలో చేల్లోనే టమాటా పంటను వదిలేసిన రైతులు. తంగలపల్లిలో ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. ఫెర్టిలైజర్ యాప్ సేవలు రైతులు వినియోగించుకోవాలని సూచన. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక లొల్లి. వెమ్లవాడ మండలంలో మూలవాగు నుంచి ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులను దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలను రైతులు వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. తంగలపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాప్ను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారు, ఎందరు తీసుకువెళ్లారో ఆరా తీసి రిజిస్టర్లు పరిశీలించారు. యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. షాప్లో నిన్న రాత్రి స్టాక్ వివరాలు, ఈ రోజు ఉదయం స్టాక్ వివరాలు పరిశీలించారు. అలాగే గోడాన్లో ప్రస్తుతం ఉన్న ఎరువుల నిల్వలను అక్కడ ఉన్న సిబ్బందితో లెక్కింపజేసి సరిచూశారు. అనంతరం ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ రైతులు డౌన్లోడ్ చేసుకోవాలని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలైజర్ షాపులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులకు సాయం అందించేందుకు ఎల్పిడెస్కు ఒక సహాయకుడు ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ యాప్లో యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపులు తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్లోడ్, బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు 92,735 సంచుల యూరియా వచ్చిందని, యాప్ ద్వారా జిల్లాలోని 84,068 మంది రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని తెలిపారు. 79,948 మంది కొనుగోలు చేయగా ఇంకా 11,694 నిల్వ ఉందని, 740 మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకుని ఇంకా తీసుకువెళ్లలేదని వివరించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు రావాలని, ఎవరి బలం ఏంటో తేల్చుకుందామని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. కరీంనగర్లో బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రజలకు మాయమాటలు చెప్పి మేయర్ పీఠం దక్కించుకుందని ఆరోపించారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం కాదు, నగరాన్ని అభివృద్ధి చేయాలని, నగరాన్ని శాంతియుతంగా ఉండేలా కృషి చేయాలని సూచించారు. అబద్ధాలను మాని నగరాన్ని అభివృద్ధి చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. గత మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నగరాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని గంటపదంగా చెప్పగలమన్నారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ అభివృద్ధి చెందిందని, ఈ విషయమై ఎవరితోనైనా చర్చకు సిద్ధమన్నారు. పొలిటికల్ రిటైర్మెంట్ అయిన వ్యక్తి గుగ్గిళ్లపు రమేష్ నగరపాలక సంస్థలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవి తనకు రాలేదని అసహనానికి గురై ఎవరిని ఏమనాలో తెలియక గంగుల కమలాకర్పై విమర్శలు చేశారని ఆరోపించారు. గంగుల కమలాకర్ ద్వారానే నగర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలతో పాటు మరోమారు కూడా గంగుల కమలాకర్ విజయం సాధిస్తారని తెలిపారు. టర్మ్ ముగిసిపోయిన ఆయన, పొలిటికల్గా రిటైర్డ్ అయిపోయిన ఆయన గుగ్గిళ్ళ రమేష్ గారు మాట్లాడుతూ గంగుల కమలాకర్ గారి వెంట ఉన్నోళ్ళంతా ఓడిపోయారు, గంగుల కమలాకర్ గారి శకం ముగిసింది, గంగుల కమలాకర్ గారు ఇక ఉండరు, ఉంటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము తరిమి కొడతామని మాట్లాడుతూ ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నావు గుగ్గిళ్ళ రమేష్ గారు? ఒక చిన్న విషయం చెప్తాను. గుగ్గిళ్ళ రమేష్ గారికి పాపం మేయరో డిప్యూటీ మేయరో వస్తుందని ఆశపడ్డాడు, ఎందుకు రాలేదు అనేది పెద్ద విషయం. మీ మీడియా మిత్రులకు, మా సమాజానికి తెలియని విషయం ఏంటంటే, ఆయన మత్తులో నుండి కోలుకుని లేచే వరకే 2 రోజులు లేట్ అయింది. ఆయన కనీసం నాకు మేయరో డిప్యూటీ మేయరో నేను పాపం ఆ సంజయాన్ని అడుగుడు కూడా మర్చిపోయాడు. 2 రోజుల తర్వాత లేచి చూసే వరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఖతమైపోయింది. నాకేది లేకుండా నేను తాగి పంటి నేను మత్తులో లేచే వరకు అయిపోయాను. ఫ్రస్ట్రేషన్లో ఎవరిని అనాన్నో తెలియక, ఇప్పుడు బండి సంజయ్ ఉన్నదంటే ఆయన ఉన్నూచిపోదు, ఇక కార్పొరేటర్ పార్టీని సస్పెండ్ చేయాలి అనే బాధల ఆయనతో ఒక్కడే దొరికిన గంగుల కమలాకర్ పట్టుకొని అన్నాడు.
కానీ మిస్టర్ దుగ్గిల రమేష్ గారు, నేను ఒకటి చెప్తా ఉన్నా, అసలు సంజయ్ గారు నీకు చేసింది ఏందో నువ్వు బెరీజ్ వేసుకోవాలి. కానీ గంగుల కమలాకర్ గారు మాత్రమే నీకు అన్నం పెట్టిరు. ఈరోజు నువ్వు నివసిస్తున్న ఇల్లు గంగుల కమలాకర్ గారి భిక్ష. ఈరోజు నువ్వు రాజకీయంగా అటో ఇటో ఇంత కార్పొరేటర్ అయినావంటే కూడా అది గంగుల కమలాకర్ గారి భిక్ష. గుగ్గిల రమేష్ అనే పదం గంగుల కమలాకర్ గారి భిక్ష. మీరు తాగి పడుకొని కనీసం లేచే వరకు ఎన్నికలే అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అయ్యో నేనేం కాలేదని చెప్పేసి గంగుల కమలాకర్ గారి మీద పడు ఏంటని నాకు అర్థం కాదు. ఇలా నగరం మొత్తం తెలియదా గంగుల కమలాకర్ గారి వెంట మాఫియా మాఫియా అంటున్నావు. నువ్వు కదా మాఫియా అని చెప్పేసి ఈరోజు గంగుల కమలాకర్ గారిని బదనాం చేసింది. గంగుల కమలాకర్ గారి వెంట ఒక తమ్ముళ్ళ వెంట విన్నట్టు వండుకుంటూ నిన్ను పార్టీ నుండి వెళ్ళిపోవడం, నిన్ను ఎందుకు వెళ్ళగొట్టడం జరిగింది పార్టీ నుండి. నువ్వు కదా గుట్కా మాఫియా అని, ఆ మాఫియా అని, ఈ మాఫియా అని అన్నిటినీ తలగబెట్టి ఈరోజు గంగుల కమలాకర్ గారిని బదనాం చేస్తే కదా కోపానికి వచ్చి అట్లా చేతు తమ్ముడు అన్నది కదా నువ్వు పార్టీలో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళి బండి సంజయ్ గారి దగ్గర, బండి సంజయ్ గారు మరి ఈ మాఫియా వ్యక్తిని దగ్గర ఉంచుకొని ఏం చేస్తారో సంజయ్ అన్న చూసుకోండి జరా. నేను ఒకటే చెప్తా ఉన్నా, గంగుల కమలాకర్ గారు మాత్రమే కరీంనగర్ అభివృద్ధికి, కరీంనగర్లో జరిగిన అభివృద్ధికి ఇక ముందేమన్నా అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ గంగుల కమలాకర్ గారు మాత్రమే అవసరం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రాబో ఎన్నికల్లో కాదు, రాబో 2 టర్ములు కూడా కరీంనగర్కు గంగుల కమలాకర్ గారే ఎమ్మెల్యే. దీన్ని ఎంత గుగ్గిల రమేష్ గారు, బండి సంజయ్ గారు కూడా దీన్ని ఆపే దమ్ము లేదు. ఒకటి, బండి సంజయ్ గారు అన్నీ చేస్తురు ఇక గెలవరు గంగుల కమలాకర్ గారు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా, సవాల్ విసరడానికి నా ఏజ్ సరిపోదు కావచ్చు, మేము యువకులం, విద్యార్థి నాయకులం కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకులం, రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ విద్యార్థి నాయకులం. కాబట్టి నగరంలో ప్రశ్నించే హక్కు మాకుంది, నగరంలో మాట్లాడే హక్కు మాకుంది. కాబట్టి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, గుగ్గిల రమేష్ గారు అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, ఎవరైనా ఈరోజు బండి సంజయ్ గారిని తన ఎంపీ పదవికి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయమనండి. ఈరోజు కరీంనగర్లో ఎమ్మెల్యేగా, మా కరీంనగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారిని రాజీనామా చేపిస్తాం. మళ్ళీ నిలబడదాం, ఎవరు గెలుస్తారో చూద్దామా. మీకు దమ్ముందా రాజీనామా చేసేంత దమ్ము? మీరు రాజీనామా చేస్తే మా గంగుల కమలాకర్ గారు ఇప్పుడే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ దమ్మేందో, మీ ఉరికిచ్చుడు ఏందో, మీ కొట్టుడు ఏందో, ఈ విధ్వంసకర మాటలేందో. గెలిచి 2 రోజులు కాలే, మేయర్ పీఠం ఎక్కి ఇంకా సీట్లో కూడా కూర్చోలే మీ పార్టీ నాయకులు. కథం విధ్వంసకరమైనటువంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు ప్రారంభమైనాయి. బండి సంజయ్ అన్న, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు మీ పార్టీ నాయకులను కంట్రోల్లో పెట్టుకోండి. లేకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన విద్యార్థి విభాగంగా, బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా, బీఆర్ఎస్ యువతగా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఉన్నామో మేము ఈరోజు మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక భాగస్వామ్యం పోషిస్తాం. కరీంనగర్ అభివృద్ధిలో ఏమాత్రం వెనక్కు తగ్గినా, ఏమాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, కల్లోలమైనటువంటి విధ్వంసకరమైన మాటలు మాట్లాడినా వెనక్కి తగ్గబోం, వెనక్కి రాము. మీరు దాడులు చేస్తామని మాటలు మాత్రమే మాట్లాడిరు. మేము ఏం చేసినామో అన్నీ చేసుకుంటూ ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించినాం. అది గుర్తుకు పెట్టుకోవాలి. దయచేసి మిస్టర్ గుగ్గిల రమేష్ గారు, మీరేదో మీ ఎంబడి చల్లా శంకర్ ఉంటాడు, ఓడిపోయాడు, మీ ఎంబడి 10 మంది ఉన్నోళ్ళు ఓడిపోయారు, నువ్వే వాళ్ళు ఎంబడి ఉన్నావు. ఇవాళ గుగ్గిల రమేష్ అంటే ఏంది? అసలు గంగుల కమలాకర్ అనే వ్యక్తి లేకపోతే నువ్వేంది? నీ బతుకెంత? అర్ధరాత్రి తాగితే 2 రోజుల దాకా లేవబడ్డ నువ్వు. గతంలో కూడా ఒకసారి చెప్పినా, ఒక్కసారి నువ్వు తాగి పండుకుంటే లేవవా బాబు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా మారింది టమాటా రైతుల పరిస్థితి. కిలో టమాటా ధర రూపాయికి పడిపోవడంతో కరీంనగర్ జిల్లాలో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో దాదాపు 25 ఎకరాలలో రైతులు టమాటా పంటను సాగు చేశారు. ఓవైపు కోతుల బెడద, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంటను పండిస్తే చివరకు చేతికందిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో ధర లేని పరిస్థితి ఏర్పడింది. కిలో టమాటా ధర రూపాయి నుంచి 2 రూపాయలు మాత్రమే పలుకుతుంది. ధర పడిపోవడంతో రైతులకు కూలి కూడా గిట్టుబాటు కాకపోవడంతో టమాటాను తెంపకుండా చేలోనే వదిలేస్తున్నారు. టమాటా పంట వేసి తీవ్ర నష్టాలను కొని తెచ్చుకుంటున్నామని టమాటా రైతులు ఆవేదనతో
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించిన పంటను చేనులోనే వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు 50,000 వరకు పెట్టుబడి పెట్టినప్పటికీ మార్కెట్లో కిలోకు రూపాయి నుంచి ₹2 వరకు మాత్రమే ధర లభిస్తుందని, దీంతో ఖర్చులు కూడా రాక పంటను చేలోనే వదిలేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదంటున్నారు. రైతు గుండు అంజయ్య ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని, లేదంటే తగిన నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నారు. వెంకటాపల్లి గ్రామం మా పరిస్థితికి ఇది. టమాటా గిట్టుబడి అనేది ధర అనేది మాకు నిండుతలేదు. పెట్టిన పెట్టుబడి కూడా నిండుతలేదు. 25 ఎకరం 30 ఎకరం దాకా వెంకటాపల్లి గ్రామంలో టమాటా తోటలు పెడతాము. పెట్టిన తోట కూలీల మందం కూడా మాకు గిట్టుబడి ధర అనేది పరిస్థితిలో మాకు మిగులుతలేదు. ఎంత నష్టపెట్టినా అని ఎంత నింపుకున్నా అని నిండుతలేదు. మళ్ళీ ఇండ కూడా కోతుల సైన్యం కూడా బాగా ఉన్నది. అవి కొట్టుకొని కూలీల మందం కూడా మాకు నిండుతలేదు. మా పరిస్థితిని గమనించుకొని మీరు గుర్తు చేసుకొని మా పరిస్థితిని మమ్మల్ని కాపాడుకోవాలని ఈ గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము. ₹2 కిలో అంటే మాకేం గిట్టుబడి ధర మిగులుతుంది. మా పరిస్థితులు గిట్టున్నాయి, మా బాధలు గిట్టున్నాయి. మీరే గమనించుకొని ఏదన్నా సాయం చేయాలి, మాకు గిట్టుబడి ధర వచ్చేటట్టుగా చేయాలి. కానీ గవర్నమెంట్ ఎవరైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఆందోళనకు గురిచేస్తుంది. రైతులను రోడ్డెక్కించే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో మానేరు, మోయ తుమ్మెద, మూల వాగులో ప్రభుత్వ ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ అవసరాలకు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా చేస్తుంది. ఆన్లైన్ పద్ధతిలో ఇసుక రవాణా చేసే అవకాశం ఉన్నప్పటికీ అక్రమార్కులు కొందరు ఇందిరమ్మ ఇళ్ల టోకెళ్ల పేరుతో అక్రమ దందా సాగిస్తున్నారు. సక్రమం కంటే అక్రమంగా భారీ ఎత్తున ఇసుక రవాణా జరుగుతుండటంతో వెమ్లవాడ రూరల్ మండలం లింగంపల్లి, పొల్లారం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. మూల వాగు నుంచి ఇసుక రవాణా చేసే 400 ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ప్రభుత్వం అనుమతితోనే ఇసుక రవాణా చేస్తున్నామని ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు చెప్పినప్పటికీ ఇసుక రవాణాతో భూగర్భ జలాలు అడగంటి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతన్నలు నిరసనతో ఆందోళనకు దిగారు. ఇసుక రీచ్ వల్ల పంటలు కోల్పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తీయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూరల్ తహసీల్దార్ అబుకర్ అక్కడికి చేరుకోగా పర్మిషన్ ఎలా ఇస్తారని రైతులు నిలదీశారు. రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో అధికారులు ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. పంటలు చేతికందే వరకు బాగుల నుంచి ఇసుక తీయొద్దని రైతులు డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి సమక్షంలో మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ రోజు ఈ చెక్ డ్యాం వద్ద మా 2 గ్రామాల మధ్యలో నిర్మించడం వల్ల మా బొల్లారం గ్రామానికి అత్యధిక నష్టపోయినాం. మేము మా గ్రామం ఒడ్డున ఉన్నటువంటి 4 ఇండ్ల ప్రజల్ని ఆఫీస్లో ఉంచి వాళ్లకు బట్ట ఇవ్వడం జరిగింది. ఆ 5 రోజులు అది ప్రత్యక్షంగా అందరు అధికారులు చూసిర్రు. దయచేసి ఇక్కడి నుంచి ఎప్పుడు కానీ ఇసుక రీచ్ అనేది పైన పెట్టండి. మేము అర్థం చేసుకుంటాం, మాకు కూడా అవసరమే ఉంటుంది ఇసుక అనేది. కానీ కింద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా గ్రామానికి సంబంధించిన 2 బావులు మాకు నీరు లేనప్పుడు ఎండాకాలంలో ఇక్కడ ఉన్న 2 బావుల నుండి మేము వాటర్ వాడుకుంటాం. అదే మీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన పర్మిషన్తో మేము 2 బావులు తోడుకున్నాం. ఇక్కడ మాకు గ్రామంలో రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులను దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలను రైతులు వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. తంగలపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాప్ను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారు, ఎందరు తీసుకువెళ్లారో ఆరా తీసి రిజిస్టర్లు పరిశీలించారు. యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. షాప్లలో నిన్న రాత్రి స్టాక్ వివరాలు, ఈ రోజు ఉదయం స్టాక్ వివరాలు పరిశీలించారు. అలాగే గోడౌన్లో ప్రస్తుతం ఉన్న ఎరువుల నిల్వలను అక్కడ ఉన్న సిబ్బందితో లెక్కింపజేసి సరిచూశారు. అనంతరం ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ రైతులు డౌన్లోడ్ చేసుకోవాలని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలైజర్ షాపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులకు సాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఒక సహాయకుడు ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ యాప్లో యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపులు తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్లోడ్ బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి
ఈ రోజు వరకు 92,735 సంచుల యూరియా వచ్చిందని యాప్ ద్వారా జిల్లాలోని 84,068 మంది రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని తెలిపారు. 79,948 మంది కొనుగోలు చేయక ఇంకా 11,694 నిల్వ ఉందని, 740 మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకుని ఇంకా తీసుకు వెళ్లలేదని వివరించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పైన పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకొని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలను ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ రక్తసిక్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలను, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా పోయిందన్నారు. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేశారని, పోలీసులు అత్యుత్సాహం వల్లనే అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయన్నారు. క్యాంతరపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్, సిపిఐ కూటమికి 14 సీట్లు వచ్చాయన్నా కేవలం 7 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్రమ మార్గాల్లో చైర్మన్ పదవిని దక్కించుకోవాలని కుట్రలు చేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని, రామగుండంలో ఈ నెల 12వ తేదీన రాత్రి సమయంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను బహిర్గతం చేయాలని కౌశిక హరి కోరారు. ఈ విధానాన్ని మీరు మార్చకపోతే మీరు ఇంత గొప్ప చదువులు చదువుకొని ఇంత రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు, రాజ్యాంగాన్ని అమలుపరిచిన మీరే ఈ విధంగా మీరు నిమ్మకుండిపోవడం, ఈ అధికారానికి భయపడి ఈ విధంగా ఉండడం చాలా శోచనీయం. దీన్ని మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ బేషరతుగా మా సుమనన్నను రిలీజ్ చేసి ఆ కేసు విత్డ్రా చేసుకొని క్యాతనపల్లిలో న్యాయమైనటువంటి ఎన్నిక జరగాలని చెప్పేసి, జరగకపోతే రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు మంచి వాళ్ళు ఈ ప్రజాస్వామ్యం దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత హిట్లర్ లాంటి వాళ్ళు, మంచి వాళ్ళు ఈ ఊర్లో ఈ దేశంలో ఉన్న హిట్లర్ లాంటి మనుషులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పటికైనా ఈ కాంగ్రెస్కు పుట్టగతులు ఉండయి. రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు ఎమ్మెల్సీలు గెలిచి బీజేపీ కరీంనగర్ కు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ విమర్శ. చీకటి ఒప్పందంతోనే కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుందని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ లో కాంగ్రెస్ నగర అధ్యక్షులు అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు కార్పొరేటర్లతో కలిసి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసత్య ప్రచారం, చీకటి ఒప్పందాలతోనే కరీంనగర్ కార్పొరేషన్ లో కాషాయ జెండా ఎగిరిందని విమర్శించారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చివరకు ఎవరితో రాస్తే ఒప్పందం చేసుకుని మేయర్ పీఠాన్ని గెలుచుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటై పనిచేస్తే ఫలితాలు మరోలా ఉండేవని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు గెలిచి కరీంనగర్ కు చేసింది ఏమీ లేదని, ప్రస్తుతం కార్పొరేషన్ బీజేపీ గెలుచుకొని సాధించేది ఏమీ ఉంటదన్నారు. ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే మీ ప్రణాళిక ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. స్పెషల్ ఫోకస్ పెట్టి కేంద్రం నుంచి కరీంనగర్ కు ఏం చేస్తారో చెప్పాలని కోరారు. కోట్లు పెట్టి పబ్లిసిటీ చేసుకున్న బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. అందులో భాగంగా కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి ఏమైనా చేయగలిగిందా? ఎప్పుడో ఒకసారి ఎంపీ తోటి మీటింగ్లు అటెండ్ అవ్వడం తప్ప ఇంకేమైనా జరిగిందా ఇక్కడ లాభం? ప్రోటోకాల్ కోసమే పదవులు. ఇవాళ మేయర్గా ఈ కరీంనగర్ ప్రజలకు కేంద్రం నుంచి మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లతో పాటు ఇంకా కేంద్రం నుంచి ఇంకేం తీసుకొస్తారు? ఒక్కనాడనే చెప్పారా? ఉండేది చూసిన శివారు ప్రాంతాలు ఏం చేస్తుంది? కేంద్రం నుంచి ఏం తీసుకొస్తారు? శివారు ప్రాంతాలు ఈ మున్సిపాలిటీకి సంబంధించి గత 10 సంవత్సరాల దోపకము, ఇష్టారాజ్యంగా నిధులు దుర్వినియోగం చేస్తే అవన్నీ అప్పుల కుప్పై కూర్చున్నాయి. ఏం చేస్తుంది దానివల్ల? ఇలా ప్రజలకు మీ కేంద్రం నుంచి నేనున్నా, కేంద్రం నేను భరోసా, కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, మేము విధిస్తాం, అది చెప్పండి. జిల్లాలో పీఎం ఈ కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలలో పెండింగ్ బిల్లులు అంశంపై విద్యాధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, ట్రెజరీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ పమిల సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజే వాకడితో కలిసి సమీక్షించారు.
వేతన బిల్లులు మినహా అన్ని రకాల చెల్లింపులు వెనువెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సబ్ ట్రెజరీ అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు సమర్పించిన బిల్లులను వెంటనే ఆడిట్ చేసి ఆమోదం కోసం పంపించాలన్నారు. వివిధ పాఠశాలలు వాననీటి సంరక్షణ గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్ బాబు, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, పాఠశాలల ప్రత్యేక అధికారులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు. హిందూ సామ్రాజ్యాధిపతి ఛత్రపతి శివాజీ 397వ జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఔసంపూడ్ కాలనీలో 7వ డివిజన్ బీజేపీ కార్యాలయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి బీజేపీ నాయకులు వాడే వెంకటరెడ్డి, దావులూరి మురళీధర్, రామ్దాస్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండూరి అనిల్ కుమార్, డిష్ భాస్కర్ రెడ్డి, కూనాడి రామ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆకాంక్షించారు. వచ్చే నెల 14 నుండి 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులపై ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమల సత్పతి అన్నారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు సన్నద్ధతపై మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న నెల రోజులు 10వ తరగతి విద్యార్థులకు చాలా కీలకమని అన్నారు. అందువల్ల ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను విధిగా సందర్శించి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రానున్న నెల రోజుల పాటు ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని, అత్యవసరమైతే వారి స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని అన్నారు. 10వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా వారు పాఠశాలకు గైరాజరు కాకుండా చూడాలని అన్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థులను అత్యవసరమైతే తప్ప ఇంటికి వెళ్లేందుకు అనుమతించకూడదని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందిస్తూ ప్రత్యేక తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తనాజీ వాకడే మాట్లాడుతూ విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను ఎలా సిద్ధం చేస్తున్నారో ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇప్పటికే 2 మోడల్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఆ పరీక్షల ప్రగతి నివేదిక ప్రకారం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి 100% ఫలితాలు వచ్చేలా చూడాలని విద్యాధికారులను ఆదేశించారు. కరీంనగర్ కార్పొరేషన్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నగరపాలక సంస్థలు ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతామని కాంగ్రెస్ కార్పొరేటర్లు తెలిపారు. కరీంనగర్లో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు మల్లికార్జున, రాజేందర్, ఆకుల, నర్మదా, నర్సయ్య, వరాల నర్సింగం, గుమ్మడి రాజ్ కుమార్, గంట శ్రీనివాస్, పడాల అజయ్, కాంతల జగన్ రెడ్డి, పడిశెట్టి భూమయ్య, చాడకొండ కవిత, బుచ్చిరెడ్డి, ఆకుల నందిని ఉదయ్, కల్లేపల్లి శారద, బాలరాజు, మహమ్మద్ ఆఫ్రిన్, ఇక్రమ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి మెజార్టీ స్థానాలు గెలుపొందిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. నగరపాలక సంస్థలో అవినీతి రహిత పాలన అందించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి నగరంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం డిప్యూటీ మేయర్ సునీల్ రావు విమర్శించడానికి ఖండించారు. గతంలో అవినీతి పరిపాలన చేసిన వ్యక్తి మళ్లీ డిప్యూటీ మేయర్గా రావడం పట్ల ప్రజలు నవ్వుతున్నారని, మళ్లీ అవినీతి పరిపాలన వస్తుందా అనే ఆందోళన వ్యక్తం అవుతుందని తెలిపారు. రాజేంద్రరావుపై సునీల్ రావు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులు మా తోడుగా ఉండి ఈ నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయే కార్యక్రమంలో మీ సహాయ సహకారాలు కావాలనే ఒక ఆలోచనతో ఈరోజు పాత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మా పాత్ర ఏదైతే భారతీయ జనతా పార్టీ అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసపూర్వకంగా ఈరోజు నగరపాలక సంస్థపై వాళ్ళు మేయర్గా గెలవడం, వారి యొక్క అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, వారి యొక్క వాగ్దానాలు అమలు పరిచే విధంగా నిలబడి కొట్లాడి ఈ నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ. తెలంగాణ రాజకీయాల్లో మరో పార్టీ పురుడు పోసుకోబోతుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ స్వంత బాటను ఎంచుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ ప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేశారు.
జూబ్లీహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. కొత్త పార్టీ పేరుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో కవిత కీలక క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ అనే పదం ఖచ్చితంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, తన ఫస్ట్ చాయిస్ సిద్దిపేట, సెకండ్ చాయిస్ బోధనని కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ పేరు ఉంటుందని సమాచారం. రాబోయే రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉండవని అన్నారు. పార్టీ పెట్టాక తామే ప్రధాన ప్రతిపక్షం అవుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి 100% అధికారంలోకి వస్తామని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే ఏదో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేస్తామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు పార్టీ ఏర్పాటు పూర్తయితే మా గుర్తుపై పోటీకి దిగుతామని అన్నారు. తాము స్థాపించబోయే పార్టీలో యువత, కొత్త వారికి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా మంది తనతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఆ విషయం సందర్భంగా వచ్చినప్పుడు చెప్తానని కవిత అన్నారు. ఇక వైఎస్ షర్మిలతో తనను పోలుస్తూ మాట్లాడడం తగదని హితవు పలికారు. ఆమె ఓ జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారని అన్నారు. పార్టీలు పెట్టిన మగవారిపై ఎందుకు చర్చించారని, ఆడవాళ్ళని ఎందుకు ప్రస్తావిస్తారని, చిరంజీవి గురించి ఎందుకు మాట్లాడారని కవిత మండిపడ్డారు. కాగా గత కొన్ని నెలలుగా జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న కవిత ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. ఒక్కసారిగా ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్లో తులం బంగారంపై ఒక్క రోజులో రూపాయలు 3,470 పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూపాయలు 9,700 పెరిగింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,60,570గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,47,000కు చేరింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూపాయలు 2,58,000కు చేరుకుంది. ఇక బుధవారం నుండి మళ్లీ పెళ్లిళ్ల సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. 3 నెలలుగా ఉన్న మూడం తొలగిపోనుంది. ఈ నెల 19 నుంచి శుభముహూర్తాలు మొదలు కానున్నాయి. వివాహాది శుభకార్యాల సందడి ప్రారంభం కానుంది. పెళ్లి బాజాలు మోగనున్నాయి. గతేడాది నవంబర్ 26 నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ వరకు మంచి ముహూర్తాలు లేక జిల్లా వ్యాప్తంగా కాస్త సందడి తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 30 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయని జిల్లాకు చెందిన వేద పండితులు పేర్కొంటున్నారు. శుభకార్యాల సీజన్ కావడంతో ఇక ఊరు వాడ అంతటా సందడి మొదలు కానుంది. నిశ్చితార్థాలు, వివాహాలు, శంకుస్థాపనలు, నూతన గృహప్రవేశాలు, ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపనలు, జీర్ణోద్ధరణలు తదితర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివాహ సంబంధాలు కుదుర్చుకున్న కుటుంబాలు కళ్యాణ మండపాలను బుకింగ్ చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. వస్త్ర, జ్యువెలరీ తదితర దుకాణాలు, ఈవెంట్స్ వ్యాపారాలు పుంజుకొనున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. శుభముహూర్తాలున్న తేదీలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26, మార్చ్ 5, 6, 7, 8, 11, 12, 14, 20, 21, 25, 29, ఏప్రిల్లో 1, 2, 3, 4, 5, 6, 8, 10, 12, 21, 25, 28, 29, 30 తేదీలున్నాయి. మాజీ స్పీకర్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో పలు అంశాలపై ప్రసంగించారు. రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పలుమార్లు సిరిసిల్లాలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారని, సిరిసిల్లాను తెలంగాణ టెక్స్టైల్ రాజధానిగా పిలుస్తారు. ఇక్కడ వేలాది మంది జీవిస్తున్నారు. ముఖ్యంగా పద్మశాలి సమాజం. ఇది ఓబీసీ వర్గంలోని అత్యంత వెనుకబడిన మరియు పేద వర్గం. లక్షలాది మంది ఈ టెక్స్టైల్ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ఇప్పటి వరకు సిరిసిల్లాకు పంపిన ప్రతిపాదనలు పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా అవసరమైన ఏర్పాట్లు చేసింది. కానీ సిరిసిల్ల టెక్స్టైల్ అభివృద్ధి గురించి ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం రాలేదని, దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ అయిన వరంగల్ టెక్స్టైల్ పార్క్ ప్రారంభించబడిందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు అభ్యర్థనలు పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై తక్షణమే స్పందించి సిరిసిల్ల టెక్స్టైల్ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. हमारे पार्टी के वर्किंग प्रेसिडेंट केटीआर जी कई बार सिरसिल्ला में मेगा पावरलूम क्लस्टर का रिक्वेस्ट कर रहे थे सर, और सिरसिल्ला है तेलंगाना का टेक्सटाइल कैपिटल कहा जाता है. हजारों लोग यहाँ पे जो व्यूवर्स हैं, और मोस्ट इम्पॉर्टेंट पद्मशाली समाज है जो ओबीसी के 20 बैकवर्ड क्लास के बहुत गरीब है, वो लोग लाखों लोग ये टेक्सटाइल इस पे रहते हैं. और आज तक जो सिरसिल्ला का
वो रिक्वेस्ट है, वैसी रह गया। स्टेट गवर्नमेंट केसीआर जी वहाँ जो बनाना है सब बना के दिए, मगर आज तक सिरसिल्ला टेक्सटाइल के बारे में कुछ बताया नहीं। और वरंगल टेक्सटाइल पार्क जो इस देश का सबसे बड़ा टेक्सटाइल पार्क है। వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతాం. కాంగ్రెస్ కార్పొరేటర్లు వెల్లడి. ప్రజా తీర్పును గౌరవిస్తూ నగర అభివృద్ధికి పాటుపడతామని స్పష్టీకరణ. రూపాయికి పడిపోయిన కిలో టమాటా ధర. కూలీ కూడా గిట్టుబాటు కాక కరీంనగర్ జిల్లాలో చేల్లోనే టమాటా పంటను వదిలేసిన రైతులు. తంగలపల్లిలో ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. ఫర్టిలైజర్ యాప్ సేవలు రైతులు వినియోగించుకోవాలని సూచన. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక లొల్లి. వెమ్లవాడ మండలంలో మూలవాగు నుంచి ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.